హాయ్ హలో అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఈరోజు బెండకాయ కర్రీ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. చాలా సింపుల్ అనమాట. చిన్నపిల్లలు ఇంక పెద్దవాళ్ళు చాలామంది బెండకాయ కర్రీ ఇష్టపడరు, ఎందుకంటే అది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది అని చెప్పేసి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం సేపు కట్ చేశాక ఆరబెట్టండి, అప్పుడు కొంచెం ఆ జిగురు అనేది తగ్గిపోతుంది. ఇదేం లేదండి, ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని పోపు గింజలు యాడ్ చేసుకున్నాను, ఇంకా ఆనియన్స్, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి దంచుకొని వేసుకున్నాను అనమాట. సో ఇట్లా నేను ఆరబెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ అట్లా డ్రై అయితే మంచిగా అనిపిస్తుంది కర్రీ కూడా, చూడడానికి తినడానికి కూడా. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసాను. ఇదేంటంటే మనం కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతవి. ఏవైనా అంతే అండి, కొంచెం సాల్ట్ వేస్తే మగ్గుతవి, కాకపోతే అప్పుడే వేయొద్దు. ఒక్క 5-10 మినిట్స్ అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఎక్కువ కారం తినేదనమాట, ఓన్లీ నాన్ వెజ్లోనే ఎక్కువ కారం వేస్తాను నేను. ఇంకా మిగతా కర్రీస్లో అన్నిట్లో కూడా కొంచెం తక్కువగానే వేసుకొని తింటాం మేము. చిన్నప్పుడైతే బెండకాయ కర్రీ తింటే మ్యాథ్స్ మంచిగా గుర్తుంటాయని చెప్తుండే, సో దానికోసమైనా నేను తింటుండే అనమాట. మీరు కూడా అలానే చేస్తుండనే చెప్పండి. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను. ఈ ధనియా పౌడర్ వేయడం వల్ల ఈ కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా వేసాను. నేనైతే డ్రై రోస్ట్ చేసుకున్నాను, కావాలంటే కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. దీనాకి మా హస్బెండ్కి ఇద్దరికి పల్లీలు వేస్తే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఆ తర్వాత ఇట్లా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని వేసుకున్నాను. ఈ 2 ఫ్లేవర్స్ తోటి చాలా టేస్టీగా అవుతుందండి కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చాలా సింపుల్ కర్రీ కూడా. మీరు చేసుకొని ఎలా ఉందో కమెంట్ చేయండి.